అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు 21 రోజుకు చేరాయి. యుఎస్, ఐడిఎఫ్ బలగాలు ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. దీనికి ప్రతీకారంగా టెహ్రాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4ను మరింత తీవ్రం చేసింది. తాజాగా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఐఆర్జీసీ తొలిసారిగా 5 అత్యంత శక్తివంతమైన మల్టీ వార్హెడ్ క్షిపణుల్ని ప్రయోగించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాలు ఆగమాగం అవుతున్నాయి. ఇప్పటికే చమురు, గ్యాస్ సంక్షోభాలతో సతమతమవుతున్న అనేక దేశాలపై ఇప్పుడు మరో పిడుగు వేసే పనిలో పడింది ఇరాన్. తాజాగా ఇరాన్ గ్లోబల్ ఇంటర్నెట్ పై ఫోకస్ చేసింది. యుద్ధంలో ఇరాన్ కు మద్దతిస్తున్న హౌతీలు హార్ముజ్ జలసంధి, బాబ్ అల్మందేవ్ జలసంధుల్లోని ఇంటర్నెట్ వైర్లను టార్గెట్ చేశాయి. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ మూసేసిన హార్ముజ్ జలసంధిని మళ్లీ అందుబాటులోకి తెచ్చే పనిలో పడింది అమెరికా. దీనిలో భాగంగానే హార్ముజ్ తీరంలో మోహరించిన ఇరాన్ సీమైన్స్, బోట్స్, మిసైల్ నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని అరికట్టేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఏ-10 యుద్ధ విమానాలకు తోడు తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ అటాక్ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాల్ని చమురు కష్టాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి విషయంలో యూరప్ దేశాలు మనసు మార్చుకున్నాయి. ఇప్పటివరకు ట్రంప్కు సపోర్ట్ చేసేదే లేదన్న పలు దేశాలు ఇప్పుడు సాయం అందించడానికి సిద్ధమని ప్రకటించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనోత్పత్తి మరింత పెరగాలని, తద్వారా మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని వెల్లడించాయి EU దేశాలు. ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడుల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అమెరికా ప్రెసిడెంట్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడి విషయంలో యుఎస్ కు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఇక ఈ దాడికి ఖతార్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇరాన్పై భీకర దాడులు చేస్తున్న అగ్రరాజ్యం అమెరికా యుద్ధం కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఇరాన్ను అణ్వాయుధ దేశంగా మార్చేందుకు, రానున్న రోజుల్లో దాడులు కొనసాగించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగానే యుద్ధం కోసం ఏకంగా 18 లక్షల కోట్లు కావాలంటోంది పెంటగాన్. నిధుల కోసం యుఎస్ పార్లమెంటు ముందు ప్రతిపాదనలు పెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యారు జపాన్ ప్రధాని సనే తకాయిచి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో యుఎస్లో పర్యటిస్తున్న ఆమె వైట్ హౌస్ వేదికగా ఆయన్ను కలిశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలు చేపట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు తకాయిచి. ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి యుఎస్ బలగాలు చేస్తున్న దాడుల్ని తప్పుబడుతున్నారు అమెరికన్లు. ఈ దేశంలో 65% మంది ప్రజలు దాడుల్ని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అమెరికాకు ఆర్థిక భారం పెరుగుతుందని ఆరోపిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ముప్పు మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి అసాధ్యమని అంటున్నారు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గల్ఫ్ దేశాల్లో కీలక ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులతో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. యూరోపియన్ గ్యాస్ ధరలు ఒక్కసారిగా 35% పెరగ్గా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $119 మార్కును క్రాస్ చేసి మళ్లీ దిగొచ్చింది. దీంతో ఈ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. మధ్యప్రాచ్య సంఘర్షణలతో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో నిర్వహణ ఖర్చులు భారమై అదనపు ఛార్జీల్ని పెంచే పనిలో పడ్డాయి యూరోపియన్, దక్షిణాఫ్రికా విమానయాన సంస్థలు. ఫ్యూయల్ సర్ఛార్జీలను జోడించి బేస్ ఛార్జీలను పెంచుతున్నాయి. రయాన్ ఎయిర్, ఎయిర్ ఫ్రాన్స్, ఈజీజెట్, ఎస్ఏఎస్ వంటి ప్రధాన సంస్థలు టికెట్ ధరలను పెంచినట్లు ప్రకటించాయి.